హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నర్సాపూర్కు చెందిన వెంకటేష్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. ఇప్పటి వరకు వైద్య ఖర్చుల కోసం రోగి బంధువులు 5 లక్షలు చెల్లించారు. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి వైద్యులు ట్రీట్మెంట్ చేశారని వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంకటేష్ మృతదేహాన్ని ఇవ్వాలంటే 4 లక్షలు ఇవ్వాలని ఆసుపత్రి నిర్వాహకులు డిమాండ్ చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. వైద్యుల మాటలతో అనుమానం వచ్చి ఐసీయూ అద్దాలు పగలగొట్టి లోపలకు వెళ్లిన బంధువులు వెంకటేష్ మృతదేహాన్ని చూశారు. కోపోద్రిక్తులైన వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పేషెంట్ తనంతట తానా ఎట్లా చెప్తున్నాడు, నా బాడీ ఆర్గన్స్ తీసుడు, నాకు డౌట్ వస్తుంది, నన్ను ఆయననే తీసుకొచ్చిండు, ఆయననే డాక్టర్నే చెప్పిండు, నేను డాక్టర్తో నాకు పరిచయం ఉంది, నేను అక్కడనే చేసుకుంటాను, ఆయనే వచ్చిండు. సర్జరీ అయిన తర్వాత ఆయనే చెప్తున్నాడు ఈ హాస్పిటల్ వల్ల నన్ను చంపేస్తాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఒకటే మాట ఆయన చెప్పినట్టే జరిగింది. ఆఖరికి రోజు చంపేస్తాను. పొద్దున మార్నింగ్ సీసీఆర్టీ స్టార్ట్ చేయకుండా మీ బిల్ పెండింగ్ ఉన్నది, క్లియరెన్స్ లేదు, బిల్ కట్టే వరకు మేము సీసీఆర్టీ చేయమంటే ఇది ముఖ్యం. మార్నింగ్ 5 o'clock ఎందుకు చెప్పలేరు మాకు? అంటే యూఆర్ ప్లేయింగ్ విత్ డెడ్ బాడీ.